వెల్కమ్ టు శరణ్య టీవీ. అశేషంగా తరలి వచ్చిన ప్రజల ఆదరణను చూసి నాకు అపారమైన నమ్మకం ఉందని, అంతిమ విజయం జగనన్నదేనని, రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలుస్తామని జలవనరుల శాఖ మంత్రులు సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన నామినేషన్ పత్రాలను ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ 2014లో 926 ఓట్లతో ఓడిపోయానని, అనంతరం 2019లో నియోజకవర్గ ప్రజలు నాపై అభిమానంతో 20,876 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గత మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా నాది నైతిక పరాజయమేనని అంబటి మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 5 సంవత్సరాలుగా ధర్మం బద్ధంగా నడుచుకున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టలేదని, వేధింపులు కక్ష సాధింపులు లేని సుపరిపాలన అందించామన్నారు. అందుకే ఎన్నికలు నా పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న అక్కా చెల్లెమ్మలు, అన్ని వర్గాలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని భావిస్తున్నారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్న మంచి మెజార్టీతో గెలుస్తారని, గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజల ఆదరణ చూసిన భరోసాతో పేర్కొంటున్నానన్నారు. నియోజకవర్గంలో కూడా ప్రజలు ప్రేమతో ఆదరించి ఫ్యాన్ గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమానికి 4 మండలాలు, పట్టణం నుంచి వచ్చిన విశేష ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రితో పాటు పూర్వ శాసనసభ్యులు వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, ఇతర ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనే పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరోలో 924 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళీ రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందిన వాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను. ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాలనేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి
అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో 20,800 పైచిలకు మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. అంతేకాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నాకు కూడా ప్రజలు అపారమైనటువంటి ప్రేమతో ఓట్లు వేసి గెలిపిస్తారనే పూర్తి విశ్వాసంతో నేను ఉన్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనే పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరంలో 904 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళీ రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందినవాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను. ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాలనేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో 20,800 పైచిలకు మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. అంతేకాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నాకు కూడా ప్రజలు అపారమైనటువంటి ప్రేమతో ఓట్లు వేసి గెలిపిస్తారనే పూర్తి విశ్వాసంతో నేను ఉన్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనే పూర్తి విశ్వాసంతో ముందుకు కదులుతాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరంలో 904 ఓట్లతో ఓటమి పాలయ్యాను.
మళ్ళీ రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా. నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందినవాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను, ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాలనేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో 20,800 పైచిలుకు మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. అంతేకాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నాకు కూడా ప్రజలు అపారమైనటువంటి ప్రేమతో ఓట్లు వేసి గెలిపిస్తారనే పూర్తి విశ్వాసంతో నేను ఉన్నానని